మాటికి మొన్న ఒక చీర కొన్నా దాని రేట్ ఎంత? అడక్కు చెప్పను. మొన్న ఒక నెక్లెస్ కొన్నా దాని రేట్ ఎంత? అడక్కు చెప్పను. నిన్న నేను ఒక ఆవిడతో సినిమాకి వెళ్ళా. ఎవరితండి అది? అడక్కు చెప్పను. హలో ఎవరు? హలో పేడుందా? పేడా ఉంది, అయితే తినేసి. ఎవరు పేడుందా? ఉందనేగా చెప్తున్నది. తిని. నీ అబ్బా ఎవరా నువ్వు? ఎక్స్క్యూజ్ మీ, పేడుందా? ఉంది, మరి తిని. నీ అబ్బా ఎవరా నువ్వు? ఏంటి ఇంత టెన్షన్ ఉన్నావు? ఏం చెప్పేదిరా, ఒక నా కొడుకు రోజు ఫోన్ చేస్తాడు, పేడుందా అంటాడు, ఉంది అంటాను, తిని అంటాడు. రోజు నా కొడుకుతో తలకాయ నొప్పి అయిపోతుంది. ఎందుకు మా ఎంత టెన్షన్ పడతావు? ఈసారి అడిగితే పేడ లేదని చెప్పేసి. నిజమే కదా, పేడుందా? పేడ లేదన్నా అయిపోయిందా? ఈరోజు తినేసినట్టున్నావా? ఏంటి, బాదం పప్పు తింటే జ్ఞాపక శక్తి పెరుగుతుందంటండి, అందుకే బాదం పప్పు నానబెట్టాను. అయితే నానబెట్టాను కానీ ఎక్కడ పెట్టానో జ్ఞాపకం రావట్లేదు. అమ్మా బాబు, నాన్నగారు కనీసం మనకి ఏమైనా ఆస్తులు సంపాదించి పెట్టారా? మాకు ఊరు చివరిన ఒక తుమ్మ చెట్టు ఉంది చూడు, ఆ బోర్డర్ లో తుమ్మ చెట్టు ఉంటది, ఆ పక్కనే 10 ఎకరాలు మామిడాకుంది, అది మందా? తుమ్మ చెట్టు మంది. ఈ వీడియో ఎవరైతే జీవితంలో ముందుకెళ్లాలనుకుంటారో వాళ్ళ కోసం మాత్రమే. ఒకవేళ మీరు జీవితంలో ముందుకెళ్లాల్సిన అవసరం లేదనుకుంటే దయచేసి ఇప్పుడే స్కిప్ చేసేయండి. జీవితంలో ముందుకెళ్లాలనుకున్న వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడండి. ముందుగా మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఈ కాలు ముందు పెట్టాలా, తర్వాత ఈ కాలు ముందు పెట్టాలా, తర్వాత ఈ కాలు, తర్వాత ఈ కాలు, ఇలా పెడుతూనే ఉండాలా. అలా ముందుకు వెళ్తూ వేరే దేశం వెళ్తే నాకు సంబంధం లేదో. అమ్మా ఎవరాడా? అమ్మా 3 రోజులైందమ్మా తిని, కడుపులో ఎలుకలు పెరిగిస్తున్నాయి అమ్మా, తినడానికి ఏమన్నా ఉంటే పెట్టమ్మా. అవునా, ఉండు. ఏందమ్మా ఇదే? ఎలుకల ముందు తిను, ఎలుకలన్నీ చచ్చిపోతాయి. మా ఎదురు బిల్డింగ్ లో ఏదో ఆఫీస్ పెడుతున్నట్టున్నారు. ఇక రోజు కలరింగ్స్. ఏంటండి అంత హ్యాపీగా ఉన్నారు? మన ఎదురు బిల్డింగ్ లో ఏదో ఆఫీస్ పెడుతున్నట్టున్నారు. ఆఫీస్ కాదండి, ఓల్డ్ ఏజ్ హోమ్.